హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో చింతొక్కు పచ్చడికి చింతకాయ తొక్కు అయితే తొక్కుతున్నాం ఫ్రెండ్స్. చింతకాయ తొక్కు అంటే చింతకాయల్ని రోట్లో వేసి అయితే దంచుతున్నాం. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఇవి చింతకాయలు మా ఫ్రెండ్ అయితే ఇచ్చినాడు, 9 కేజీల చింతకాయలు ఇవి. లెట్స్ స్టార్ట్. రోట్లు వేసి దంచుదాం. రండి రండి, ఏమేమి వేయాలా? ఏం దంచాలా? చింతకాయలు ఏంటి వాళ్ళ వాళ్ళే వాళ్ళే దంచు 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 లోపల పోతుంది మేనత్త కూతురు. అప్పుడే దంచాలంటే పిలిపించి దంచి అని చెప్పి కూర్చోబెట్టి చూడండి ఫ్రెండ్స్, ఎట్లా దంచుతున్నాము. చూపి, దగ్గరికి రా. దంచు. చింతకు చట్నీ దాకా చాలా సంవత్సరాలు అయితే. ఇప్పుడే పిస్తావా? దాని గురించి మాకు తెలియదు, తెలిసిన వాళ్ళు చేయండి అంతే. ఇప్పుడు ఏమద్దు, ఒక 8 దినాలు మగ్గలేదు. వేస్తారు పసుపు వేసినా మళ్ళీ దంచాలి. ఆ పర్లా బిచ్చ మెరుగుతుంది. బిచ్చ మెరిగినాక దంచితే మీకు వస్తుంది. పసుపు మెంటాలు అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు కూడా వేస్తారు పసుపు. ఉప్పు ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తున్నారు మా వాళ్ళు. చాలా ఇంకా చేతుల్లో వస్తున్నాయి, చేతుల్లో వస్తున్నాయి. 5 కేజీలు 7 కేజీలు 8 కేజీలు 9 కేజీలు అన్నీ తోకలు మస్తు చెట్టు కాదు తెంపుకొచ్చినట్టు, అవి కొనుక్కొచ్చినట్టు కాదు, తెంపుకొచ్చినట్టుగా ఫ్రీగా వచ్చినట్టు మనకి. గోరలు కూడా కావాలండి. ఈ సందర్భంగా చింతకాయలు ఫ్రీగా ఇచ్చిన మా ఫ్రెండ్కి, వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయనలా చెప్తుంది మరి
ఉప్పు చూడు అలా దేనికి పిక్చర్ మెదకునేవి ఎదుగు మరి ఇప్పుడే మగ్గాలి ఇవి ఒక 8 దినాలు అప్పుడు 8 దినాల తర్వాత చట్నీ వేసుకోవచ్చా? దంచాల మళ్ళా దంచాలా? మళ్ళీ ఎందుకు ఒకసారి దంచేది? ఇంతకుముందు ఒకసారి దంచింది మన ఏమో బిచ్చ మురగాలంటే మళ్ళీ మెత్తగా దాంట్లోనే మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ అంగసరికి కొంచెం పసుపు మెంటాలు వేసి దంచితే జిగు వస్తుంది. ఇంకా అప్పుడు నూరుకుని వచ్చు. నేనే వస్తాయి ఇప్పుడే పెట్టింటే పని వేయించినా కొంచెం రెస్ట్ అన్న వద్దా? మంచిది. ఆవులే అంటే ఆవులేవాలని తిరుగుతాడు. రెండు వచ్చినాయి, ఒకటి కాదు రెండు కలిసి వచ్చినాయి. ఒక వాయి అయితే అయిపోయింది దంచేది ఎత్తుతున్నారు. ఇంకా ఎన్ని వాయిలు అయితే తెలియదు. చింతకాయలు అయితే ఉన్నాయి. ఇంకొక వాయి వేద్దాం. ఓకే సరే ఏయ్ పక్క పెట్టేది కదా దగ్గరికి రా బేబీ. చాలే చాలే మళ్ళీ దిండగా అవుతుంది. మళ్ళా లెట్ స్టార్ట్ సినిమా. ఇట్లా దగ్గర పెట్టి చూపి అది. రెండు చేతలు ఆ చేత ఈ చేత రేపు దంచుతారు. ఎప్పుడు దంచలేకపోయింది అని అందుకే చెప్పేది. ముగ్గురులో పోటీ వేస్తున్నా చూడు మీ బావ మామ మా బావ. ముగ్గుల పోటీ ముగ్గుల పోటీ కాదే ముగ్గిట్ల పోటు అంటే ముగ్గురు దంచాలి. కావాలి ఏ ఎగిరి పైసలు కాదులే తెల్ల కనపడనట్లు కాదులే. మాటల మధ్యన అంతా రోలు దంచేస్తున్నారా? చింతకాయలు దంచి ముట్టి అది జారిపోయి ఏటు పాసిపోయారు అదిలా. ఇప్పుడే వేసుకొని మళ్ళీ బిచ్చ మురగాలు అంటావు, బిచ్చ మెదిగి లేవంటావు. ఎటకు మెదుగుతుంది ఇప్పుడు? దంచు అల్లుడా. నువ్వు దంచుదురా నువ్వు వాడి పాట పుల్లా కాకుంటే తీయకుండా చిన్నగా మాది మా చెట్టు మళ్ళీ తీయకుండా లేస్తుంది. అది కూడా ఇట్టున్నాయి కండ పడతాయి ఉప్పు. మళ్ళీ సరికి ఉప్పు వేయకుండా పసుపు మెంతాల పొడి వేసి కొంచెం వేయచ్చు లైట్గా. ఇప్పుడు ఎక్కువ వేస్తున్నాం కదా. ఆ వేడి చింతకాయలు నేను దక్కుతా అనుకుంటా సండే స్కూల్
స్టాపుల చింతకాయలు నానేది నేను దొక్కుతా దీంట్లో కాలు పెట్టి దొక్కుతా తొక్కనికి పోతున్నాడు. చింతకు దొక్కడం అంటే అది అనుకున్నారా? అది మనకు రాదులే అని అంటున్నా. రోట్లో దంచితేనే ఇది టేస్ట్ వచ్చేది. మిషన్లోకి వేపించుకుంటే ఏం టేస్ట్ ఉంటుంది? ఒక ఆమె దంచి ఓపికలేక మన గ్రైండర్కి వేయించింది అక్కడ. గ్రైండర్కి మిషన్లోకి వేపించుకోవాలి. ఇట్లా దంచుకోవాలి. దంచుకొని మగ్గినాక మళ్ళీ రోడ్లు వేసుకొని ఉరకాలి. మళ్ళీ మెంటలు అవి ఒక పొందిస్తే బాగుంటుంది. ఎట్లా ఉండదు అనుకోదు. ఈ పిక్కలల్లా మెత్త మురుగుతావు అన్నమాట. 8 దినాల కొద్దికి ఈ సంవత్సరం ఎవరన్నా చింతకు పచ్చడికి చింతకాయలు తొక్కుకున్నారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరన్నా ఉంటే మేమైతే 4-5-6 సంవత్సరాలు చింతకు తినక. అలా ఓకే, సెకండ్ పార్ట్ కంప్లీట్. ఎత్తుకొని మగ్గా ఎప్పుడు మగ్గుతాయి? వారం 8 రోజులకి మళ్ళీ అప్పుడు దంచాలా? మళ్ళీ అప్పుడు దంచాల. పసుపు మెంటాలు వేసి దంచితే ఇది మెత్తగా తేనె ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు మేము కానీ హోటల్ పెడితే మీకు కూడా చింతకు చట్నీ వేస్తాంలేండి. మాకు వచ్చే కస్టమర్ల కోసం చింతకు చట్నీ. ఓకే రా మేడం, ఎదురా. ఏంటి 2 వాయలేదా? ఇంకా ఎన్ని ఉన్నాయా? కొంచెం తక్కువ అయిపోయింది. ఇక 4వ వాయి ఇది. లాస్ట్ వాయి దంచుతున్నాం అత్త. లాస్ట్ వాయి అయినందుకు యాదొక పాట పాడు. చింతకాయలు దంచేటప్పుడు పాటలు పాడతారు కదా. చింతకాయలు దంచుతుంటే అలుపు రాకుండా హై శ్రీ 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 అంటే రోకలు పట్టుకొని దంచుతుంది కూడా. మాకు షీ అనేది రాదులే అబ్బా. పాట పాడద్దా ఏదన్నా పాట వాడు. నీకు ఏళ్ళు వాడలే. టైం చెప్తాలే. పాట వాడు నీ మధురమైన గానంతో. గోవిందమ్మ మీ అమ్మని మీ నాయనమ్మ కదబ్బా. దంచవి అంటే ఆడుతున్నా. చింతక గోయిందమ్మ రాదు, మంగమ్మనే వస్తుంది.
ఫాస్ట్ ఉండాలి ఇంకా నువ్వు వేసుకో వేసుకో. ఉప్పు వేస్తా. ఉప్పు వేయాలి కదా. తగ్గింది కొంచెం వేయి. ఓకే పసువేనా మెటాల్ లేదా ఇప్పుడు కాదు అప్పటికి ఇప్పుడు వద్దా ఏమి ఇక ఇప్పుడేమదు పసుపు ఇప్పుడు ఉప్పు చింతకాయలు ఒకటే ఇప్పుడు. కొంచెం ఉంది కాబట్టి అది ఓకే చేస్తాను. ఓకే 4 ఆయిల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూపి ఎంత అయితే అయింది. ఇప్పుడు మళ్ళా దీన్ని ఒక వారం తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి వేసి దంచాలంట. పసుపు మెంతాలు వేసి మళ్ళీ దంచాలంట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకొని పోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.